హాయ్ పిల్లలు. హాయ్ సార్. హాయ్. సారీ మర్చిపోయాను, మీ పేర్లేంటి? నా పేరు అరుంధతి సార్. నన్ను మీరు ముద్దుగా బుజ్జమ్మ అని పిలిచేవారు. బుజ్జమ్మ. నేను అంజలిని సార్. నన్ను మీరు అంజు అని పిలిచేవారు. అంజు. ఐఎమ్ ఆనంద్. నేను ఆకాష్ సార్. మనోహరి, అమర్ సార్ పరిస్థితి పగోళ్ళకు కూడా రాకూడదు కదా. తన కన్న బిడ్డలు తను పేరు పెట్టుకున్న పిల్లలే. వాళ్ళ పేర్లు చెప్పుకొని పరిచయం చేసుకునే పరిస్థితి వచ్చింది. నీకు అలా అనిపిస్తుందా? ఆ పిల్లలు అమర్కి తమ పేర్లు చెప్పి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నువ్వు మూసుకొని ఉండు. మిమ్మల్ని కేర్ టేకర్ బాగా చూసుకుంటుందా? ఓ, చాలా బాగా చూసుకుంటుంది సార్. మిస్ అమ్మే బెస్ట్ కేర్ టేకర్. తనని మేము మిస్ అమ్మ అని పిలుస్తాం సార్. మిస్ అమ్మ. నేను మిస్ అమ్మని అమ్మ అని పిలుస్తాను సార్. అలా పిలవమని మీరే చెప్పారు. చెప్పింది చాలు. ఆయన బాగి మాత్రమేనా మిమ్మల్ని బాగా చూసుకునేది? నేను చూసుకోవట్లేదా? అయ్యో, మీరు ఇంకా బాగా చూసుకుంటున్నారా ఆంటీ? ఓ పక్కన మీరు మమ్మల్ని చదివిస్తూనే మీరు మాతో ఆడుకునేవారు. అవును సార్. ఈ ఆంటీ నేను ఏనుగాట ఆడుకునే వాళ్ళం. ఏనుగాట? ఆంటీ ఏనుగులాగా వంగేది. నేను ఆంటీ వీప్ మీద కూర్చొని ఆడేదాన్ని. ఒకసారి వంగండి ఆంటీ, సార్కి మన ఆట చూపిద్దాం. అవన్నీ ఇప్పుడెందుకులే బుజ్జమ్మ, మీరు వాలీబాల్ ఆడుకుంటున్నారు కదా. లేదంటీ, సార్కి మన ఆట చూపించాల్సిందే. లేదు, మీరు వంగండి. ఇప్పుడు కాదంటే అమర్ దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను. చెయ్యాల్సిందే. రండి ఆంటీ, ఆడుకుందాం. ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరు వచ్చింది ఏనుగు? ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. మంచినీళ్ళకి వచ్చింది ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు. మిస్సమ్మా, మిస్సమ్మా. ఏంటి రాతోడ్? అటు చూడు మిస్సమ్మా, బుజ్జమ్మ మనోహరి వీపు మీద ఎక్కి ఏనుగాట ఆడుతుంది. ఏనుగాట. ఏనుగమ్మ ఏనుగు. బుజ్జమ్మ బుజ్జమ్మ, నువ్వు దిగు, ఇప్పుడు నేనెక్కుతాను. అమ్మా, నువ్వెందుకు అంజు? అయ్యో, మనం కూడా ఏనుగాట ఆడుకున్నాం కదా ఆంటీ. మన ఆట కూడా సార్ చూడాలి కదా. కమాన్ ఆంటీ. సరేరా. అమ్మో, పదండి ఆంటీ. మనోహరి తను తీసిన గోతులో తనే పడింది. ఏనుగు ఏనుగు నల్లానా, ఏనుగు కొమ్మలు తెల్లానా, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. ఏనుగమ్మ ఏనుగు. మనోహర్కి భలే శాస్తి కుదిరింది మిస్సమ్మ. ఇంట్లో మీరు, బయట పిల్లలు మనోహర్తో చెడు కూడా ఆడుకుంటున్నారు.
దానికి అలాగే కావాలిరా తోడు. హ్మ్. అంజు అంజు నువ్వు దిగు. నేను ఆకాష్ ఏనుగాట ఆడుకుంటాం. రండి, నన్ను ఆకాశం కూడా ఆడిద్దరు గాని. మీరు మనుషులా రాక్షసులా నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? బాబు ఆకాశు, నాతో ఏనుగాట ఆడడానికి మీరేం చిన్నపిల్లలు కాదు. చిన్నప్పుడు మీతో ఆడుకునే వాళ్ళమని సార్తో చెప్తున్నామా ఆంటీ? మీ ఆట చాలా బాగుంది పిల్లలు. అమ్మా, వీళ్ళు పిల్లలు కాదు, పిశాచులు. నా నడుం విరగొట్టేశారు. ఆంటీతో మేము చాలా ఆటలు ఆడాము. మీకు రోజుకొక ఆట చూపిస్తాం. నన్ను చూసి నవ్వుకుంటున్నారా? నవ్వుకోండి. కాసేపట్లో మిమ్మల్ని ఏడిపించకపోతే నేను మనోహరియే కాదు, నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. ఏంటి లాయరు, నన్ను విడిపించడానికి నీకు ఇంత టైం పట్టిందా? మీ మీద కేసు పెట్టింది సామాన్యుడు కాదు కదా రణ్వీర్, ది గ్రేట్ ఆర్మీ ఆఫీసర్ అమరేంద్ర గారు. వాడికి మతిపోయిందని విన్నాను. అవును రణ్వీర్, గతం మర్చిపోయాడు. అందుకే మీ మీద ఆయన పెట్టిన కేసు వీగిపోయి మీకు ఈజీగా బెయిల్ వచ్చింది. థ్యాంక్స్ లాయరు. థ్యాంక్స్ నాకు కాదు, మనోహర్ గారికి చెప్పండి. ఆవిడే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. మనోహరా? అవును రణ్వీర్, అదిగో మేడం గారు అక్కడ ఉన్నారు. నువ్వు నాకు బెయిల్ ఇప్పించావా? ఇది నా మేలా లేదే. ఏ, నేను నీకు హెల్ప్ చేయనని అనుకున్నావా? నా చావు నన్ను చావమన్నావు కదా. అందుకేనా అమర్కి నా గురించి ఇండైరెక్ట్ గా చెప్పావు? కానీ నువ్వు దొరికిపోలేదుగా. హ, బోనస్గా అమరేంద్ర తన గతం కూడా మర్చిపోయాడు కదా. అదృష్టవంతులకు అలాగే కలిసి వస్తుంది రణ్వీర్. నీది అదృష్టం కాదు, స్వార్థం. నీకు బెనిఫిట్ లేనిదే ఏ పని చెయ్యో. ఇప్పుడు కూడా ఏదో ఆశించి నన్ను విడిపించుంటావు. ఇప్పుడు మన టాపిక్ స్వార్థం కాదు. నువ్వు ఆస్తి కోసమే కదా ఇక్కడికి వచ్చావు. నీ బిడ్డ నీకు అప్పగిస్తాను. కలకత్తా వెళ్ళి నీ ఆస్తి హ్యాండ్ ఓవర్ చేసుకో. నా కూతురు ఎక్కడుందో నీకు తెలియదన్నా? తెలిసిన అమరేంద్ర ఏమో గతాన్ని మర్చిపోయాడు.